హలో అండి. ఈరోజు మన క్లాస్‌లో 1.8 క్లాస్ నంబర్ ఫండమెంటల్ అనాలిసిస్ వల్ల లాభాలు ఎలా పెరుగుతాయి అనేది అయితే చూద్దాం. ఫండమెంటల్ అనాలిసిస్ వల్ల లాభాలు ఎలా పెరుగుతాయి. సో జనరల్‌గా ఫండమెంటల్ అనాలిసిస్ ఉపయోగించి పెట్టుబడి పెట్టడం ద్వారా ఇన్వెస్టర్స్ తక్కువ రిస్క్‌తో అధిక లాభాలు పొందే అవకాశాన్ని అయితే పెంచుకోవచ్చు. తక్కువ రిస్క్‌తో అధిక లాభాలను పొందే అవకాశాన్ని అయితే పెంచుకోవచ్చు. ఎందుకంటే ఇది మార్కెట్ ధరల కంటే స్టాక్ అసలైన అంటే ఇంట్రిన్సిక్ వాల్యూని అర్థం చేసుకున్న పద్ధతి. ఈ గణనాత్మక విశ్లేషణ వల్ల ఒక స్టాక్ నిజంగా ఎక్కువ విలువ ఉన్నదా లేదా తక్కువ విలువ ఉన్నదా అనేది అయితే తెలుసుకోవచ్చు. ఈ గణనాత్మక విశ్లేషణ వల్ల ఒక స్టాక్ నిజంగా ఎక్కువ విలువ ఉందా లేదంటే తక్కువ విలువ ఉందా అనేది తెలుసుకోవచ్చు. లాభాలు పెరగడానికి ప్రధాన కారణాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. లాభాలు పెరగడానికి ప్రధాన కారణాలు ఏంటనేది ఒకసారి చూద్దాం. అండర్ వాల్యూడ్ స్టాక్స్ ని సరికాలంలో కొనడం. అండర్ వాల్యూడ్ స్టాక్స్ ని సరికాలంలో కొనడం అంటే ఫండమెంటల్ అనాలిసిస్ ద్వారా తక్కువ ధరకు ఎక్కువ విలువ ఉన్న స్టాక్స్ ని గుర్తించవచ్చు. ఫండమెంటల్ అనాలిసిస్ ద్వారా తక్కువ ధరకు ఎక్కువ విలువ ఉన్న స్టాక్స్ అయితే గుర్తించవచ్చు. మార్కెట్ లో ఎప్పటికైనా సరే ఈ స్టాకులు వారి నిజమైన విలువను అయితే చేరుకుంటాయి. ప్రైస్ క్యాచెస్ అప్ టు వాల్యూ అంటే అప్పుడు ఇన్వెస్టర్స్ కు అధిక లాభాలు వస్తాయి. మీరు ₹100 విలువ ఉన్న స్టాక్స్ ని 60 కొన్నారు అనుకోండి, ఇది నిజమైన విలువకి చేరితే 66% అనేది మనకైతే ప్రాఫిట్ అనేది అయితే వస్తుంది. సో అదే విధంగా అనవసర నష్టాల నివారణ అంటే నష్టాల్లో ఉన్న లేదా భవిష్యత్తు లేని కంపెనీలు ఫండమెంటల్ విశ్లేషణ ద్వారా ముందుగానే తొలగించవచ్చు. దీంతో మీరు నష్టాలను తగ్గించుకోవచ్చు, లాభాలను పరిరక్షించవచ్చు. దీంతో మీరు నష్టాలను తగ్గించవచ్చు, లాభాలను అనేది పరిరక్షించవచ్చు. లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేషన్ అంటే ఫండమెంటల్స్ లో బలమైన కంపెనీలు ఏటా లాభాలు పెంచుతూ షేర్ హోల్డర్స్ కు మంచి రిటర్న్స్ ఇస్తుంటాయి. ఫండమెంటల్స్ బలమైన కంపెనీల వాటాలను ఏటా లాభాలు పెంచుతూ షేర్ హోల్డర్స్ కు మంచి రిటర్న్స్ అనేవి అయితే ఇస్తుంటాయి. వీటిలో లాంగ్ టర్మ్ పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు వెల్త్ క్రియేట్ అనేది అయితే చేయొచ్చు. వీటిలో లాంగ్ టర్మ్ పెట్టుబడులు పెట్టడం ద్వారా వెల్త్ క్రియేట్ అనేది అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే కాంపౌండ్ రిటర్న్స్ ప్రయోజనం. కాంపౌండ్ కాంపౌండ్ రిటర్న్స్ ప్రయోజనం అంటే మంచి కంపెనీని ఎంచుకొని చాలా కాలం హోల్డ్ చేయడం వల్ల ఆ కంపెనీ లాభాల్లో పునరుద్ధరించబడే లాభాల ద్వారా సో మంచి కంపెనీలు ఎంచుకొని చాలా కాలం ఎంచుకోవడం వల్ల ఏంటంటే ఆ కంపెనీ లాభాల్లో పునరుద్ధరించబడ్డ లాభాలు కాంపౌండ్ ద్వారా అనేది మనకి ప్రాఫిట్ అనేది అయితే వస్తుంటాయి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేటప్పటికి డివిడెండ్ అండ్ బోనస్ లాభం. ఫండమెంటల్స్ బలమైన కంపెనీలు డివిడెండ్లు మరియు బోనస్ షేర్స్ రైట్ ఇష్యూలు ఇస్తూ అదనపు ఆదాయం అయితే కలిగిస్తుంటాయి. ఫండమెంటల్స్ బలమైన కంపెనీలు డివిడెండ్స్, బోనస్ షేర్స్ మరియు రైట్ ఇష్యూలు ఇస్తూ అదనపు ఆదాయాన్ని అయితే కలిగిస్తుంటాయి. ఫైనల్ గా మనం దీనికోసం చెప్పుకుంటే ఫండమెంటల్ అనాలిసిస్ ద్వారా మంచి కంపెనీలు పెట్టుబడి పెట్టే అవకాశం కలుగుతుంది. కాలక్రమేణా నెమ్మదిగా స్థిరంగా ఎదుగుతాయి. ఇలా మీరు ఎక్కువ లాభాలను తక్కువ రిస్క్ తో సంపాదించవచ్చు. ఇది తగ్గిన ధరకు మంచి వస్తువు కొని ఎక్కువ ధరకు అమ్మే వ్యూహం లాంటి పెట్టుబడి దృక్పథంగా మనం మాట్లాడుకోవచ్చు. సో ఇది ఫండమెంటల్ అనాలిసిస్ వల్ల వచ్చే లాభాలు. అండ్ ఫర్దర్ గా వచ్చే క్లాస్ లో ఇన్ డెప్త్ గా మనం ఫండమెంటల్ అనాలిసిస్ రిలేటెడ్ గా మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. బాయ్.